వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ముద్రగడ పద్మనాభం గారు మనకు తెలుసు, కాపు ఉద్యమ నేత. ఆయన ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో మనకు తెలుసు. తుని సంఘటన ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలవటం, వైసీపీ పార్టీలో చేరటం, ఆయన ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు, కూటమి ప్రభుత్వం గెలవదు, గెలిస్తే కనుక నా పేరు మార్చుకుంటాను అని చెప్పడం. ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ శైలి. అన్నమాట ప్రకారమే ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకుని తన బర్త్ సర్టిఫికెట్ కూడా రిలీజ్ చేసుకున్నటువంటి సందర్భాలు అవన్నీ మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకాలు, కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకం, వైసీపీ నాయకుల మీద దాడులు, వీటన్నిటి మీద ముద్రగడ పద్మనాభం గారు తనదైన శైలిలో స్పందించారు. ఆయన ఏ విషయాన్నైనా సరే లేఖల రూపంలో తెలియజేయటం అనేటువంటిది ఆయన యొక్క పద్ధతి. తాజాగా మరో లేఖాస్త్రాన్ని ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు గారికి సంధించారు. మనకు తెలుసు ఆయన చాలా విలక్షణమైనటువంటి శైలి. ఆయన ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీకాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి. ఈయన అండి అంటూ ఎలా చురకలు అంటిస్తారో మనకు తెలుసు. మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం అండి? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదండి? తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సిబిఐ వారు రిపోర్టు ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్ధం అని తేలిపోవటం వల్ల ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదండి. ఒక మాట చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అబద్ధం ఆడద్దు, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పినా సరిచేయలేము, జాగ్రత్త అని చెప్పేవారండి. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు, మీ పార్టీ ఎంతో నష్టపోయిందండి. సిబిఐ వారి రిపోర్టు వచ్చిన తర్వాత అయినా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయ్యింది అని మీరు చెప్పుంటే బాగుండేదండి, మీ గౌరవం పెరిగేదండి. బాబు గారు, మీకు మరొక ముఖ్యమైన విషయం అండి. తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తున్నారు. ఎంతవరకు మీకు మంచిదనిపిస్తుందండి? గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండి చేయి చూపించడం అందరికీ తెలిసిందే. ఈ కులం మీద ఎంతో కోపంగా ఉన్నా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి. వారి మద్దతు ఇవ్వడం వలన మీరు జైల్లో ఉన్నప్పుడు డేలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి, ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు? అయినా ఈ కులం మీద ఎప్పుడూ మీరు రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. ముద్రగడ పద్మనాభరెడ్డి అని చాలా ఘాటుగా లేఖ సంధించారు ఆయన. చూడాలి మరి ఈ లేఖకి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందేమో. కానీ ఈలోపు మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్ చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడతారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి కాపు నాయకులు ఎవరెవరున్నారో వారిని ఏరికోరి మరీ తెర మీదకి తీసుకొచ్చి వారితోటి ముద్రగడ పద్మనాభం గారిని తిట్టించే ప్రయత్నం కూడా చేస్తారు. ఏదేమైనా సరే అసలు ఈ జరుగుతున్నటువంటి దాడులు ప్రతిపక్షం మీద అసలు వారిని పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అనేటువంటిది ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షకులు, అలాగే ప్రజాస్వామ్య నిపుణులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ ముక్త కంఠంతో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
Yeah.